పిల్లలు అడుగుతున్నారని ఫ్లేవర్డ్ కావాలనుకుంటున్నారా? అయితే మీ జేబు జాగ్రత్త. ఓసారి జేబులు చెక్ చేసుకొని కొనడానికి ధైర్యం చేయండి. లేకుంటే బిల్లు కట్టలేక తెల్లముఖం వేసుకొని నిలబడాల్సి వస్తుంది. ఎందుకంటే పాప్కార్న్లను కూడా వాటి ఫ్లేవర్ల ఆధారంగా 3 కేటగిరీల్లో డివైడ్ చేసి మరీ జీఎస్టీ బాధేస్తారు. పిల్లలు తినే పాప్కార్న్కు ఇదేం దోపిడీ అంటారా? ఎవరు తినని వాటికి వేస్తే భారీగా ఆదాయం వచ్చేది. ఎలా సార్ అంటున్నారు మరి నిపుణులు. ఇక సాధారణంగా ఏదైనా థియేటర్కి వెళ్తే పాప్కార్న్ కొంటూ ఉంటాం. అదే మల్టీప్లెక్స్లో అయితే వాటి రేట్లు స్టార్ హోటల్స్ రేట్లను మించి ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలు ఇప్పటికే ఈ విషయంలో భయపడుతున్న పరిస్థితి నెలకొంది. పాప్కార్న్ పై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. అది వివాదాస్పదం అవుతున్నా పట్టించుకునే వారు ఎవరూ లేరు. పాప్కార్న్ పై వాటి ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 విభిన్న జీఎస్టీ స్లాబ్లుగా విభజించి మరీ పన్ను వేయిస్తున్నారు. ఇక దీనిపై విపక్షాలు, ఆర్థికవేత్తలతో పాటు కేంద్రంలోని అధికార పార్టీల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాప్కార్న్ పై 3 రకాల జీఎస్టీ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. చక్కెర లేదా మసాలా కంటెంట్ ఆధారంగా పాప్కార్న్ పై 3 జీఎస్టీ స్లాబ్లలో పన్నులు విధించాలన్న కేంద్ర నిర్ణయం చర్చానీయాంశమవుతుంది. ఇంకా చెప్పాలంటే అసలు జీఎస్టీ విధానం అమలు తీరుపైనే విమర్శలకు కారణమవుతుంది. తాజా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు, సుగంధ ద్రవ్యాలతో కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్ కు 5% జీఎస్టీ విధించాలని, ప్యాక్ చేసిన బ్రాండెడ్ పాప్కార్న్ కు 12%, ఇక కారామెల్ పాప్కార్న్ కు, ఇతర స్వీట్ పాప్కార్న్ కు 18% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. దీంతో ఒక్క పాప్కార్న్ కు 3 స్లాబ్లు ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పాప్కార్న్ పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాప్కార్న్ పై పన్నులను రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 5, 12, 18% పన్ను స్లాబులుగా విభజించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం కూడా తక్షణం అమల్లోకి వచ్చేసింది. అయితే పాప్కార్న్ పై 18% పన్ను విధించడం ఏంటన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చక్కెర కలిపిన ఉత్పత్తి ఏదైనా ఎక్కువ పన్ను ఉంటుందని వివరణ ఇచ్చారు. కేంద్ర నిర్ణయంపై సోషల్ మీడియాలో సైతం జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. ఇక మాజీ ఆర్థిక సలహాదారులు కెవి సుబ్రమణియన్, అరవింద్ సుబ్రమణియన్, కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఇలా పలువురు కేంద్రం పాప్కార్న్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్వీట్లు పెడుతున్నారు. జీఎస్టీ సంక్లిష్టత పేరుతో సమస్యను పెంచుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.